ఆంధ్రప్రదేశ్లో ఆమదాల వలస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి భూముల దందా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బావాజీ మఠం భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండాలని ఆమదాల వలస నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాకపోతే ఈ విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని మాత్రం అడ్డుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం మరో రైతులకు సంబంధించినటువంటి కెనాల్ ఆక్రమణకు గురవుతున్నటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. దీనిపై ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నటువంటి చింతాడ రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక నిన్నటికి నిన్న బావాజీ మఠం భూములు, ఈరోజు అదే ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించేటటువంటి ఇరిగేషన్ అసలు ఏంటి అంశం, రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఇప్పటికే పంట పొలాల నీట ములిగి ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో రైతులకు వచ్చిన ఈ కష్టాన్ని మీరు ఎలా ఓన్ చేసుకోబోతున్నారు? ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం కూడా నిన్న కోన రవికుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్టేసి మా పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ఇంకా ఆయన ఏంటంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాడు. ఆయన ఫ్రస్ట్రేషన్ కారణాలు ఆమదాల వలస నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఒకంత బాధతో, ఒకంత సంకటమైనటువంటి స్థితిలో, అంటే పార్టీ నుండి ఒత్తిళ్ళు, ఈ వాళ్ళ తాలూకు కేడర్ నిండే మీరు ప్రెస్ మీట్ పెట్టకపోతే మన ముఖాన్ని ఉమ్మేస్తున్నారు జనాలు అని చెప్పేసి ఆ కేడర్ నిండి అనడం, ఆమదాల వలస నియోజకవర్గంలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టకపోతే రేపు పొద్దున్న మనుగడే కష్టం అని చెప్పేసి హైకమాండ్ నుండి చెప్పడం, ఇటు ప్రజల దగ్గర ఏదైతే దొంగతనం బయటపడిపోతుందని ఒక బాధతోని, ఒక సంకటితమైనటువంటి స్థితిలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయన అష్టదరిద్రాలు లేకపోతే దొంగతనాలు పాల్పడినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. సందర్భం జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయడానికి ఉన్న సందర్భం ఇంత మదనపాటుతో ఆయన పాత్రికేయ సమావేశం పెట్టడం వెనుకున్నట్టు ఆంతర్యం ఏమైనా భావిస్తారు. అయితే ఏంటంటే తనకున్నటువంటి బురద వేరే వాళ్ళకి అంటించేయాలి, అందరికి అంటించేయాలి. అంటించేస్తే హ్యాపీ అనమాట. ఏదో చూడండి, ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ, రిలేటివ్ మోషన్ అని ఒకటి ఉంటుంది. ప్రతిది కూడా తన దగ్గరగా వేరే వాళ్ళని తీసుకోవాలని, తన బురదలో ఉంటే బురదలోకి లాగాలని, తన పైన ఉంటే పైకి లాగాలని ఒక అది వ్యక్తిత్వం, అది యూనివర్సల్ ప్రిన్సిపల్. అది ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగా ఆయన చేస్తున్నాడు. మేము ఈరోజు ఏంటంటే అక్కడ మన బావాజీ మఠం భూముల దగ్గరలోనే మన నారాయణపురం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒకటి ఉంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్కి బ్రాంచ్ కెనాల్ ఒకటి ఉంది, మిత్తిబట్టి అని చెప్పేసి. ఆ మిత్తిబట్టిని ఇదిగోండి చూడండి, మిత్తిబట్టి అనేది ఇదండి, ఒక 500 ఎకరాలకి తోటవాడ, అక్కివరం, బలగ, రాగోలు, ఆయకట్టుకి 500 ఎకరాలకు అందించే ఆయకట్టు ఇది చూడండి. ఇది కెనాల్కి ఇటువైపు ఒక బండి రోడ్డు, ఇది యువతల వైపు ఇంకొక బండి ఉంది. ఇదంతా కలిపి 45 అడుగులు వెడల్పు ఉన్నటువంటి కెనాల్, నారాయణపురం తాలూ బ్రాంచ్ కెనాల్. ఈ కెనాల్ని ఈయన కప్పేస్తున్నాడు చూడండి. ఇదంతా ఇది ఆల్రెడీ బండ్. ఈ బండిని అంటే ఏంటి, గట్టు, కాలువ గట్టును తీసాడు, ఇటువైపు గట్టును తీసాడు. ఇప్పుడు మధ్యలో కెనాల్కి పాసేజీ మాత్రం కల్పించి దాని మీదంట స్లాబ్ వేసేసి పూర్తిగా ఒక 150 అడుగులు 200 అడుగుల వరకు కూడా పూర్తిగా ఇలా కప్పేస్తాడు. ప్యారలల్గా కప్పేసి ఇటు ఒక 15 అడుగులు, ఇది ఒక 20 అడుగులు, ఇటు ఒక 20 అడుగులు కలిపి ఒక 45-50 అడుగులు ఈ కెనాల్కు ఉన్నటువంటి విట్టు ప్లస్ ఆయనకేదో ఎక్కడ అన్యాయంగా లేకపోతే అక్రమంగా ఆక్రమించినటువంటి ఇంకో 15 అడుగులు ఉంటే ఇదంతా కలిపి ఇక్కడ ఏదో ఒక ఎంటర్ప్రీనర్గా ఏదో ఒక అవుట్లెట్ను స్టార్ట్ చేస్తారండి. ఇంత చోద్యం జరుగుతుంది. ఇరిగేషన్ అధికారులు కళ్ళుండి గుడ్డల్లో వ్యవహరిస్తున్నారు అనిపించవచ్చు. ఇరిగేషన్ అధికారులు ఉంచండి, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక పీపుల్ తాలూకా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి సిగ్గుగా లేదండి? చీచీ అనిపించట్లేదా? నేను సూటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి వ్యక్తినా మీరు నాయకుల కింద ఉంచుతున్నారు? ఇలాంటి వ్యక్తి ప్రజల్లో ఉండడానికి అర్హుడా? కాలువలను ఆక్యుపై చేసుకోవడం ఏంటండి? రేపు రైతులకి సేవను అందించేది, రైతులకు సాగునీరు అందించేది ఇది. దీన్నే ఇప్పుడు నేను మొన్న వెళ్ళి కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. కానీ వాళ్ళు కూడా నేను రెస్పాండ్ అవుతారని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారని చెప్పేసి అని వాళ్ళే చెప్తున్నారు. నేను ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాను. మేము కోర్టుకు వెళ్తాను, నేను కోర్టుకు వెళ్ళి పర్సనల్గా మీ మీద కోర్టుకు వెళ్తాను.
కోర్టు నుండి వస్తుంది. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమైనా ఇప్పుడు ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకొని రేపు జైలుకి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని చెప్పి అధికారులను కూడా హెచ్చరిస్తున్నాను. ఈ సందర్భంగా కోన రవికుమార్ గారికి కూడా చెప్తున్నాను, మీరు రేపు దీని మీద ఏ ఏ కన్స్ట్రక్షన్లు అయితే చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్లు అన్నీ కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి తొలగిస్తాం. మీ మీద క్రిమినల్ చర్యలు కూడా కేసులు కూడా పెట్టిస్తాం. అప్పటి వరకు సమయం ఉండే పరిస్థితి లేదు. ఇప్పటికే ఈ కాలు ఇక్కడ చూస్తే కనుక అవుట్లెట్ లేని పరిస్థితి. అటువైపు ఉన్న పొలాలు కూడాను నీట మునిగిపోయి నార్లేశారు, నాట్లేశారు. అటువంటి ఒక నష్టపోయే అంటే ఆదిలోనే వరి పండించే రైతులు నష్టపోతున్న ఈ తరుణంలో ఈ పరిణామాల నుండి తక్షణ వారికి బాసటగా నిలడానికి ఎటువంటి కార్యాచరణ రూపొంది? చూడండి, రైతుల తాలూకా మునిగిపోయినటువంటి పంటలు ఇవి. ఎగువన కాలువకి అడ్డుగా మట్టి వేసేసి కప్పు పెట్టేస్తే మునిగిపోవండి. మేము ఎల్లుండే అంటే ఈరోజు 22వ తేదీ 24వ తేదీనే ఉదయం 10 గంటలకి మేము రైతులకు బాసటగా ఉండి ఎవరెవరైతే ఈ పొలాలు మునిగిపోయినాయో ఆ రైతులకు బాసటగా ఉండి ఏదైతే అడ్డు వేశారో ఆ అడ్డును కూడా మేము తొలగించి, ఇరిగేషన్ అధికారులు ఈరోజు రేపట్లో తొలగించారు. లేకపోతే మేము అక్కడికి వెళ్తాం, అది తొలగించి ఈ ముంపుకు గురైనటువంటి రైతులకు బాసటగా నిలబడతాం. వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల్ని ఏదైతే ఈ అక్రమ కడ్డాలు జరిపి ఈ కాలువను ఆక్రమించుకుంటున్నాడో అన్యాయాలను ప్రజలకి ఎల్లుండు మీడియా సాక్షిగా చూపిస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా నోరు మెదకపోవడం ఏంటి అని సూటిగా కోన రవికుమార్ ప్రశ్నిస్తారు. అందులో జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా చేర్చారు. దానికి ఏముంది, ఇప్పుడు ఆయన ఏ విహారయాత్రకో లేకపోతే ఎక్కడైనా నాకు తెలిసి ఏదో పని మీద వెళ్ళినట్టున్నారు సీతారాం గారు. ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చి ఆయన వస్తారు. ఆయన రేపో ఎల్లుండో నాకు తెలిసినటువంటి వరకు వస్తారు. వచ్చిన తర్వాత ఆయన చెప్తారు, ముందు ఏం జరిగిందనే విషయం చెప్తారు. ఆ తర్వాత మేము కానీ పార్టీ కానీ రెస్పాండ్ అవుతుంది. కానీ మీ పార్టీ రెస్పాండ్ కావాలని ఆయన అడగడం వెనుకున్నట్టు ఆంతర్యం ఏమైనా భావించవచ్చు? కోన రవికుమార్ ఆయన ఏమైనా అడుగుతారు, దానికి ఏముందండి. మేము రెస్పాండ్ ముందు ఒక చట్టంలోనే ఒకటి ఉంది, నో వన్ షుడ్ బి పనిష్డ్ అన్హెర్డ్ అని చెప్పేసి. ముందు పోలీసుల తాలూకు వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మా నాయకుడు సీతారాం గారి తాలూకు వెర్షన్ ఆయన చెప్తారు. చెప్పిన తర్వాత పార్టీ రెస్పాండ్ అవుతుంది. ముందు ఏ వెర్షనో తెలియకుండా ఏం మాట్లాడతాం? ముందు జరిగిన విషయాలు మాకు తెలియాలి కదా. తెలియాలంటే సీతారాం గారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళారు. ఆయన క్యాంప్ వెళ్ళారు, నాకు తెలిసి ఏదైనా ఒక ఏదో అంటే పని ఉండి వెళ్ళడమో లేకపోతే ఎక్కడైనా టూర్కి వెళ్ళడమో చేశారు, వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన చెప్తారు, చెప్పిన తర్వాత మేము రెస్పాండ్. మీ పార్టీ నేతల్ని నోరుము మెదపమని కోన రవికుమార్ ఆదేశించడం ఎంతవరకు సమంజసం? నేను చెప్తున్నాను కదండి, ఆయన వస్తే ఏదైనా చెప్తే ఈయనేదో మాట్లాడతాడు. ఈయన కోన రవికుమార్ మాట్లాడడానికి ఏముంది? ఆయన అష్టదరిద్రాలని మిగతా వాళ్ళకి అంటించడం కోసం. అంతేనా? ఆయన నోటంటే రాని మాటలు మీ నోటంటే తెప్పించేందుకు కోన రవికుమార్ చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు. ఆయన ఆరోపణ చేయడానికి మదనపడ. ఒకవేళ ఏదైనా జరిగింది ఉంటే పోలీసులు వాళ్ళ తరపున ఉన్నారు, ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు. ఆయన చెప్పాలి ఏంటి జరిగిందనేది. విషయం ఏదైనా ఉంటే ఆయన చెప్పనియండి, ప్రజలకి మొత్తం వివరించనియండి. మా నాయకుడు మా సీతారాం గారు వచ్చిన తర్వాత ఆయన వెర్షన్ చెప్తారు. కానీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా సూటిగా మాట్లాడడానికి ఎస్కేప్ అవుతున్నట్టు కోన రవికుమార్ మాటల్లో కనిపించట్లేదు. ఆయన మాటల్లో అర్థం పర్థం ఏమీ ఉండదండి. ముందు ఈ విషయం అయితే ఆయన రానియండి, వచ్చిన తర్వాత మాట్లాడితే అప్పుడు మాట్లాడు. సీదిరి అప్పలరాజు కొడుకు బైక్ ప్రమాదం విషయంలో కూడాను ఆయన అన్న మాటల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమేనా? వాస్తవంగా ఏ తప్పుకి ఏ శిక్ష అనేది మనం ఆల్రెడీ చట్టంలో రాసుకున్నాం. మనం అంటే దొంగతనం చేస్తే ఈ శిక్ష, లేకపోతే మర్డర్ చేస్తే ఈ శిక్ష, లేదు రాజకీయంగా ఇంకొక తప్పు చేస్తే ఈ శిక్ష అని మనం టెరిటోరియల్లా మనం ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అనుసరించుకొని మనం ఒక చట్టం చేసుకున్నాం. యాక్సిడెంట్ చేసి యాక్సిడెంటల్ డెత్ ఏదైనా ఉంటే దానికి సెక్షన్ 106 BNS అని ఉంటుంది. అది బెయిలబుల్ సెక్షన్. అది దాని ప్రకారం కేసు నమోదు చేయాలి. దాన్ని నమోదు చేసింది కాకుండా 105 అని చెప్పి కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పేసి సెక్షన్ పెట్టారు. అది పెట్టకూడని సెక్షన్. అది ఎందుకు పెట్టారనంటే కేవలం అంటే చాలామందికి ఈ విషయాలు ఏంటంటే తెలియక చనిపోతే మీరేమో ఆయన్నేమో జైల్లో పెట్టారని అంటారని. యాక్సిడెంటల్ డెత్కి ఎక్కడ కూడా రిమాండ్ అనేది ఉండదు. యాక్సిడెంటల్ డెత్ ఇప్పుడు ఆ చనిపోయిన ఆయన మీద మా అందరికీ సానుభూతి ఉంది. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సానుభూతి చూపించిన వాళ్ళే, దాన్ని ఎవరు ఖండించిన వాళ్ళు లేరు. పైన మా జగన్మోహన్ రెడ్డి గారి నుండి కింద మేము అందరం కూడా చనిపోయిన వ్యక్తి పట్ల కానీ చనిపోయిన కుటుంబం పట్ల కానీ మాకు అందరికీ తీవ్రమైనటువంటి సానుభూతి ఉంది, సంతాపం కూడా దాన్ని తెలియజేస్తాం. కానీ
ఏ తప్పుకి ఏ శిక్ష అని మనం కాదు, నేను మీరు రాసుకుంది కాదు, మన చట్టం మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం రాసుకున్నాం. యాక్సిడెంటల్ డెత్కి మనం పెట్టాల్సినటువంటి సెక్షన్ 106 బిఎన్ఎస్. యాక్సిడెంటల్ డెత్ అయినట్లు వేటు కూడా రిమాండ్ అనేది లేదు. ఒకవేళ రిమాండ్ యాక్సిడెంటల్గా పెట్టాల్సినట్టు ఉంటే జిల్లాకు ఒక 10 జైలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? రోజు ఒక 10 మంది యాక్సిడెంటల్ డెత్లు జరుగుతూనే ఉన్నాయి, వాటిలన్నిటికీ రిమాండ్ అనేది జరగదు. ఇది కేవలం అప్పలరాజు గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో. అప్పలరాజు గారు ఎవరు? ప్రతిరోజు కూడా ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి అతను. ఆయన మీద కక్ష సాధించుకోవాలి. కానీ అలా కాకుండా కొడుకును తప్పించేందుకు సాక్షులు తారుమారు చేసేటువంటి పరిణామాల నేపథ్యంలో చేతులారా కొడుకుని జైలుకు పంపించుకునే పరిణామాలని అప్పలరాజు తెచ్చుకున్నాడని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఎవరు తారుమారు చేశారు? అప్పలరాజు సాక్షులు తారుమారు చేసేటటువంటి దుందుడుకు చెరే కొడుకు జైలు పాలవడానికి కారణం అని చెప్పి వాళ్ళు బాహాటంగా ఆరోపిస్తారు. ఒకవేళ అప్పలరాజు గారు సాక్ష్యాలు తారుమారు చేసి ఉంటే సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి కేసును అప్పలరాజు గారి మీద పెట్టండి, మేమే వద్దనట్లేదు కదా. ఎన్నో అక్రమ కేసులు ఈ రాష్ట్రంలో పెడుతున్నారు. ఒకవేళ అదే కేసు అయితే పెట్టండి ఆయన మీద. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగట్లేదా? మీరు చేస్తుంది 2 సంవత్సరాలు బట్టి చేస్తుంది అదే కదా. పాపం ఆ అబ్బాయి ఏం చేశాడు? ఆ అబ్బాయి ఒకవేళ యాక్సిడెంట్కి కాజ్ అయ్యి యాక్సిడెంటల్ డెత్ జరిగితే దానికి ఏ సెక్షన్ అయితే అది పెట్టండి, దానికి ఏం కాదనట్లేదు. కల్పబుల్ హోమిసైడ్ ఆయన కారణం ఎలా అవుతుంది? కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటి? ఇంటెన్షనల్గా ఇప్పుడు ఉంది, మనం ఒక బిల్డింగ్లో మనం ఉన్నాం, ఆ బిల్డింగ్ని తోసేస్తే మనం చనిపోతామని తెలిసి ఆ బిల్డింగ్ మీద బాంబు వేస్తే దాన్ని అప్పుడు పెట్టాల్సింది కల్పబుల్ హోమిసైడ్. యాక్సిడెంటల్ డెత్కి ఎక్కడ కూడా కల్పబుల్ హోమిసైడ్ అనేది పెట్టరు. కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ పెట్టడం వల్ల మాత్రమే ఆయన రిమాండ్లోకి వెళ్ళారు. ఇది రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కానీ తెలిసినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ దాన్ని అంగీకరిస్తారు. ఇంకా టీడీపీ వాళ్ళు ఏముంది, రకరకాల మాటలు మాట్లాడతారు ఆయన మాట్లాడడానికి. కుటుంబం చనిపోతే మీరు అరెస్ట్ చేయొద్దంటారా అని. అరెస్ట్ ఏ తప్పుకి ఏ శిక్ష ఉందనేది మీరు ఫస్ట్ తెలుసుకొని చెప్పండి. కల్పబుల్ హోమిసైడ్ అనేది యాక్సిడెంట్కి అప్లికబుల్ కాదు. కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు సెక్షన్ కానీ లేకపోతే ఆయన రిమాండ్లోకి వెళ్ళరు. ఆయనకి యాక్సిడెంటల్ డెత్ అనేది కేసు పెట్టండి. ఒకవేళ సాక్ష్యాలు తారుమారు చేస్తే ఆ సెక్షన్ పెట్టుకోండి. ఒకవేళ ఆయన తప్పించి ఇంకొకరిని ఎవరినో పెట్టాలని అనుకుంటే ఆ సెక్షన్ పెట్టండి. ఇవేవి కూడా రిమాండ్లో పెట్టాల్సినటువంటి సెక్షన్లు కాదు. ఓన్లీ కేవలం ఈ కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టడం వల్ల మాత్రమే, అర్హత లేనటువంటి సెక్షన్ పెట్టడం వల్ల మాత్రమే ఆయన రిమాండ్లోకి వెళ్ళారు. దానివల్ల వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. పొందనియండి. చూస్తే కనుక ప్రస్తుతం ఆమ్దాల వలస రైతులు పడుతున్న వేతనలను పరిగణలోకి తీసుకొని కొత్త రోడ్డు వద్ద నాగావళి నదిపై ఉన్నటువంటి నారాయణపురం ఆనుకట్టు ఎడమ కాలువ సబ్ కెలాన్ ఆక్రమణకు గురవుతుంది. అక్కడ రైతులందరూ కూడాను ఆదిలోనే నష్టపోతున్నారు. ఈ కష్టాన్ని పరిణామాలు తీసుకొని ఈరోజు అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఆ కెనాల్ కట్టడాన్ని 2 రోజుల్లోగా తొలగించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేకి హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక అప్పలరాజుపై కక్షపూరిత ధోరణిలోనే కూటమి ప్రభుత్వం ఈరోజు ఆ అబ్బాయిని జైలు పాలు చేసింది. మరో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూముల వ్యవహారంలో నేరుగా మాట్లాడవలసిన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం చేస్తున్న కోన రవికుమార్ తాను నోట రావాల్సిన మాటలను ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడని ప్రశ్నించడం మాత్రం హాస్యాస్పదంగా భావిస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై ఆయనకి చిత్తశుద్ధి లేదన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ విషయంలో తన రిలేటివ్కి జరిగినటువంటి ఈ భూభాగోత విషయంలో తన నోటంట మాట్లాడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడని ప్రశ్నించడం వెనక ఆయన విధేయతకే వదిలేస్తుందని రవికుమార్ స్పష్టం చేస్తున్నారు. రైతులకు వచ్చిన ఆ కష్టం ఈ 2 రోజుల్లో అక్రమ కట్టడాన్ని ఇరిగేషన్ అధికారులు తొలగిస్తారా, లేకపోతే రైతుల ఆగ్రహానికి గురై ఆ కట్టడాన్ని రైతుల ద్వారా తొలగించేందుకు అక్కడ ఒక రచ్చ జరగనుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.